మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చాడు. స్కూల్లో ఫుల్గా వర్షం అయితే పడుతుంది. తడిసిపోయి లైట్గా తడిసి వచ్చాడు. బాగానే ఆట అయితే ఇంటి దగ్గర దింపాడు. డైలీ అదే దింపేస్తారు, కొంచెం పక్కన దింపుతారనమాట. ఇవాళ బాగానే వర్షం పడుతుందని అయితే ఇంటి దగ్గర తీసుకొచ్చారు. వర్షం అయితే బాగా సౌండ్ వస్తుంది, చూసారా? బాగా సౌండ్ వస్తుందని వర్షం ఫుల్గా పడుతుంది అనమాట. ఇంకా వర్షం అయితే హెయిర్ అంతా తడిచిపోయింది శుభ్రంగా అయితే కనుక. బ్యాగ్ అది బ్యాగ్ కొంటే ఆటోలో శివన్ కూర్చోవడం వల్ల కొంచెం లైట్గా తడిచేటట్టు అంతే అండి. ఇంకా వర్షం అంటే పడుతుంది కదా, కాలు మనకేమో ఆటో అయితే పక్కన ఇలా ఖాళీ కూడా తడిచాడు అందుకో లైట్గా అయితే. ఇప్పుడు నీకోసం ఒకటి చేసాను తెలుసా నీకు? చూపిస్తాను పదా. ఏముండదో ఇష్టం ఉండదో చూడండి. ఫస్ట్ కష్టపడి చేసిన మా అబ్బాయి వచ్చి స్నాక్స్ టైం అయింది కదా, వచ్చి కరెక్ట్గా ఈసారి అయితే రెడీ చేసి ఉంచాను. కానీ మా అబ్బాయి అయితే ఇష్టం లేదంటున్నాడు. చూసారండి, సగ్గుబియ్యం ఇష్టం ఉండదు, సేమియా అయితే ఇష్టం ఉంటుంది. నాకు రెండిళ్ళు కనిపి చెప్పి నేనైతే సగ్గుబియ్యంతో చేసాను అన్నమాట పాయసం. అదిరితలు తింటుంది కదా చల్లారాక, అదిరితలు తింటుంది. అయితే చాలా ఈజీ అని ప్రాసెస్ తీసాను కానీ నెక్స్ట్ అయితే పెడతాను. మా అబ్బాయికి అయితే స్నాక్స్ వచ్చే టైం అయింది కదా అని చెప్పి ఫాస్ట్గా చేశాను. కానీ వాడికి రెండింటిలో కనిపించమాట సగ్గుబియ్యము పాయసం మన సేమియా కాస్తాం కదా, అదేంటంటే దాన్ని సేమియా కానీ సగ్గుబియ్యం రెండింటిలో ఒకటి ఇష్టం లేదు అన్నాడు. అంటే నేను సేమియా ఇష్టం లేదని అనుకున్నాను అనమాట. సగ్గుబియ్యం ఇష్టం అనుకున్నాను కానీ ఆడికి సేమియా ఒకటి ఇష్టం అంట, సగ్గుబియ్యం ఇష్టం ఉండదంట. సర్లేగా చేశాను కదా, ఈ రోజు మట్టుకు తినంటున్నాను అనమాట అండి. ఓకే బాయ్. ఈ లోపల సపోర్ట్ చేసుకుని ఫ్రెండ్స్.